రోడ్డెక్కితే ఒళ్ళు తెలీదు. సాఫీగా సాగిపోతున్నంతసేపు గాల్లో తేలుతున్నట్టుంటుంది ప్రయాణం. ఎక్కడైనా తేడా కొట్టిందా ప్రాణాలు గాల్లో కలుస్తుంటాయి. ట్రావెల్సే కాదు, లారీలు, ఇతర రవాణా వాహనాలు సైతం ఫిట్నెస్ తో పనే లేదు అన్నట్టు పరుగులు పెడుతుంటాయి. ఓవర్లోడ్ తో మృత్యు శకటాలుగా మారుతుంటాయి. అడిగేదెవరు అన్నట్టే నడిచింది ఇన్నాళ్లు. ఇంకానా ఇకపై సాగదు, ఇకపై చెల్లదు అంటోంది తెలంగాణ రవాణా శాఖ. ప్రత్యేక టీమ్స్ తో వాహనాల దూకుడికి బ్రేకులెయ్యాలనుకుంటోంది. మరీ ముఖ్యంగా ఇతర రాష్ట్రాల వాహనాలపై కూడా నిఘా పెంచబోతోంది. 33 ప్రత్యేక బృందాలు, 3 ఫ్లయింగ్ స్క్వాడ్లు, వాహనాలపై ఇక డేగ కన్ను. తెలంగాణలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ఎన్ఫోర్స్మెంట్ వ్యవస్థను మరింత కఠినతరం చేసింది తెలంగాణ రవాణా శాఖ. జిల్లా స్థాయిలో 33 ప్రత్యేక బృందాలు, రాష్ట్ర స్థాయిలో 3 ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేస్తూ కొత్త ప్లాన్ ఆఫ్ యాక్షన్ అమల్లోకి తెచ్చింది. రోడ్డు నిబంధనలు తరచూ ఉల్లంఘించే వాహనాల విషయంలో కఠినంగా వ్యవహరించేందుకు రవాణా శాఖ సిద్ధమైంది. రవాణా శాఖ అధికారులతో ఎన్ఫోర్స్మెంట్ వ్యవస్థపై సమీక్షించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఆయా బృందాలకు తనిఖీ ప్రాంతాల సమాచారాన్ని తెలియజేసి ఆకస్మిక తనిఖీలను తప్పనిసరి చేస్తున్నట్లు తెలిపారు. ఓవర్ లోడింగ్ పై జీరో టాలరెన్స్ కి నిర్ణయించారు. ఓవర్ లోడింగ్ లారీలు, బస్సులు, మినరల్ ట్రాన్స్పోర్ట్ వాహనాలు, శాండ్, ఫ్లై యాష్, స్టోన్, బిల్డింగ్ మెటీరియల్ వాహనాలు, ఫిట్నెస్ సర్టిఫికెట్ లేని వాహనాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. అవసరమైతే వాహనాలను సీజ్ చేసేందుకు సిద్ధమవుతోంది రవాణా శాఖ. ఒక్కో బృందంలో డీటీసీ, ఎంవీఐ, ఏఎంవీఐతో పాటు అనుభవజ్ఞులైన సిబ్బందిని నియమించనున్నారు. రవాణా శాఖ సిబ్బందికి బ్యాచ్ల వారీగా శిక్షణ ఇచ్చి ఎన్ఫోర్స్మెంట్ వ్యవస్థని మరింత కట్టుదిట్టం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రయాణికుల వాహనాలు, ఆటోలు, వ్యవసాయ ట్రాక్టర్ల వంటి వాహనాలను అకారణంగా ఇబ్బంది పెట్టొద్దని రవాణా శాఖ మంత్రి ఆదేశించారు. బస్సుల్లో అనధికార ఆల్టర్నేషన్, సీట్ల మార్పు, ఎమర్జెన్సీ ఎగ్జిట్లో అడ్డంకుల వంటి ఉల్లంఘనలపై తప్పనిసరిగా కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల ఆర్టీఓలు వారానికి కనీసం 2 సార్లు అంతర్రాష్ట్ర కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులను తనిఖీ చేయాలని ఆదేశించారు. ఫిట్నెస్ గడువు ముగిసిన వాహనాలు, ఓవర్ స్పీడ్, చలాన్లున్న వాహనాలను రోడ్డు మీద గుర్తిస్తే సీజ్ చేయాలని ఆదేశించారు. గత వారం చేవెళ్లలో జరిగిన బస్సు ప్రమాదంతో వారం వ్యవధిలోనే 2576 వాహనాలపై కేసులు నమోదు చేసింది రవాణా శాఖ. అందులో 352 ఓవర్లోడింగ్ లారీలు, 43 బస్సులపై కేసులు ఉన్నాయి. మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు మహిళా ఆటోలకు అనుమతులపై తెలంగాణ రవాణా శాఖ అనుకూల నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రోడ్డు ప్రమాద బాధితులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ పై ప్రజలకు అవగాహన కల్పించబోతోంది రవాణా శాఖ.